హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని మెమరీస్ ఆఫ్ చైల్డ్హుడ్, సో బాల్య స్మృతులు, చిన్నప్పటి జ్ఞాపకాలు, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో 2 రైటర్స్ ఉన్నారనమాట. ఇది ఇద్దరి స్టోరీ. జిత్కాలా సా అనే ఒక రైటర్ అండ్ బామా, ఇవి పెన్ నేమ్స్ అనమాట. అంటే వాళ్ళ రియల్ నేమ్స్ కాదు, పెన్ నేమ్స్. సో చూద్దాం. బిఫోర్ యూ రీడ్, this unit presents autobiographical episodes from the lives of two women from marginalized communities who look back on their childhood and reflect on their relationship with the mainstream culture. సో ఇది ఆటోబయోగ్రఫికల్ ఎపిసోడ్స్ అనమాట. వాళ్ళ జీవితంలో జరిగినటువంటి రియల్ ఎపిసోడ్స్ ఇవి. ఒక ఇద్దరు మహిళల జీవితాల్లో వాళ్ళిద్దరు కూడా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు అనమాట. అంటే అప్రెస్డ్ క్యాస్ట్ ఉంటాయి కదా, లో క్యాస్ట్స్. అప్రెస్డ్ క్యాస్ట్స్కి ఈ అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళనమాట. వాళ్ళ బాల్యంలో జరిగినటువంటి కొన్ని విషయాలు అండ్ మెయిన్ స్ట్రీమ్ కల్చర్తో, సో కాల్డ్ ఉన్నత కులాలు ఉంటాయి కదా, వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉండేది, సో దీని గురించి వాళ్ళ రిఫ్లెక్షన్స్ ఈ స్టోరీస్లో. ద ఫస్ట్ అకౌంట్ ఈజ్ బై అన్ అమెరికన్ ఇండియన్ ఉమన్ బార్న్ ఇన్ ద లేట్ 19th century. సో ఒకటి వచ్చేసి ఫస్ట్ది ఒక అమెరికన్ ఇండియన్ ఉమెన్ అనమాట. అమెరికన్ అండ్ ఇండియన్ ఉమెన్ 19th centuryలో, లేట్ 19th centuryలో పుట్టుంటుంది ఆమె స్టోరీ. అండ్ ద సెకండ్ ఈజ్ బై కంటెంపరీ తమిళ్ దళిత్ రైటర్. సో ఆ కాలానికి సంబంధించినటువంటి ఇంకొక ఆమె, ఒక తమిళ్ దళిత్ రైటర్, ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఒక రైటర్, ఆమె స్టోరీ. గెర్ట్రూడ్ సిమన్స్ బార్న్ ఇన్ 1876. సో ఫస్ట్ ఇది అమెరికన్ ఇండియన్ ఉమెన్ అనమాట. గెర్ట్రూడ్ సిమన్స్ ఆమె 1876లో పుట్టింది. షీ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీలీ టాలెంటెడ్ అండ్ ఎడ్యుకేటెడ్ నేటివ్ అమెరికన్ ఉమెన్ who struggled and triumphed in a time when severe prejudice prevailed towards Native American culture and women. సో ఈమె ఒక నేటివ్ అమెరికన్ ఉమెన్ అనమాట. చాలా స్ట్రగుల్స్ పడి సక్సెస్ పొందింది. ట్రయంఫ్డ్ అంటే సక్సెస్ అనమాట. షీ గాట్ సక్సెస్. సో అప్పట్లో మామూలు అమెరికన్స్ నేటివ్ అమెరికన్ కల్చర్ని తక్కువగా చేసి చూసేవాళ్ళు అనమాట. అందులోనూ విమెన్కి పెద్దగా రెస్పెక్ట్ ఉండేది కాదు. ప్రిజుడ్యూస్, ఆ వివక్షత ఉండేది. వాటన్నిటిని తట్టుకొని గెలిచినటువంటి ఒక ఆమె స్టోరీ ఇది. యాజ్ అ రైటర్ షీ అడాప్టెడ్ ద పెన్ నేమ్ జిత్కాలా సా. సో ఈమె ఒరిజినల్ నేమ్ వచ్చేసి గెర్ట్రూడ్ సిమన్స్ బార్నిన్ అనమాట. కానీ తన పెన్ నేమ్, కలం పేరు అంటాం, సొంత పేరు యూజ్ చేయకుండా ఒక డిఫరెంట్ నేమ్ పెట్టుకునేవాళ్ళు. జిత్కాలా సా అనేటువంటి పేరుతో ఆమె రచనలు చేసింది. అండ్ ఇన్ 1900 బిగాన్ పబ్లిషింగ్ ఆర్టికల్స్ క్రిటిసైజింగ్ ద కార్లైల్ ఇండియన్ స్కూల్. ఈ కార్లైల్ ఇండియన్ స్కూల్ అనేది ఒక మిషనరీ స్కూల్. దాన్ని క్రిటిసైజ్ చేస్తూ, దాన్ని విమర్శిస్తూ ఎన్నో ఆర్టికల్స్ 1900లో పబ్లిష్ చేసింది ఆమె. హర్ వర్క్స్ క్రిటిసైజ్డ్ డాగ్మా అంటే ఈ బిలీఫ్స్ ఉంటాయి కదా, సూపర్స్టిషన్స్, కొన్ని మూఢనమ్మకాలు అనమాట. వితౌట్ ఎనీ క్వశ్చనింగ్ నమ్ముతూ ఉంటారు. సో వాటిని విమర్శించేది ఎప్పుడు. అండ్ హర్ లైఫ్ యాజ్ అ నేటివ్ అమెరికన్ ఉమెన్ వాజ్ డెడికేటెడ్ అగైన్స్ట్ ద ఈవిల్స్ ఆఫ్ అప్రెషన్. అక్కడ అణచివేయబడుతున్నటువంటి వాళ్ళకి అగెయిన్స్ట్గా ఆమె జీవితం ఎలా ఉన్నింది. ఒక నేటివ్ అమెరికన్ ఉమెన్గా ఉన్నప్పుడు ఈ అణచివేతకు ఎలా గురయ్యేది, వాటి గురించి కూడా ఆమె స్టోరీస్ రాసేదన్నమాట. బామా ఈజ్ ద పెన్ నేమ్ ఆఫ్ తమిళ్ దళిత్ ఉమెన్ ఫ్రమ్ అ రోమన్ క్యాథలిక్ ఫ్యామిలీ. సో ఇది ఇండియన్ స్టోరీ. ఈమె ఒక తమిళ్ దళిత్ రైటర్ అనమాట. సో ఆమె పెన్ నేమ్ వచ్చేసి బామా. ఆమె రోమన్ క్యాథలిక్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి. అదొక క్రిస్టియానిటీ గ్రూప్ అనమాట. షీ హాజ్ పబ్లిష్డ్ 3 మెయిన్ వర్క్స్. ఒక 3 బుక్స్ మెయిన్ ఉన్నాయి ఆమెవి. యాన్ ఆటోబయోగ్రఫీ కరుక్కు. సో ఆటోబయోగ్రఫీ, తన ఓన్ స్టోరీ అనమాట కరుక్కు అనేది, 1992లో. రెండోది వచ్చేసి 1990 ఏ నావల్ సంగతి అనేటువంటి ఒక నావల్ ఉంది, 1994లో రాసింది. అండ్ కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ కిసుంబుక్కరాన్. సో కిసుంబుక్కరాన్ అనేటువంటి ఒక షార్ట్ స్టోరీస్ కూడా రాసింది 1996లో. ద ఫాలోయింగ్ ఎగ్జాప్ట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ కరుక్కు. ఇది తన ఆటోబయోగ్రఫీలోని ఒక స్టోరీ అనమాట, కరుక్కు అనేటువంటి దాని. కరుక్కు మీన్స్ పల్మైరా లీవ్స్. సో పల్మైరా లీవ్స్ అని దాని పేరు. ఒక ఈ తాటాకులు ఉంటాయి కదా, విచ్ విత్ దేర్ సెర్రేటెడ్ ఎడ్జెస్ ఆన్ బోత్ సైడ్స్. సో రెండు వైపులా కూడా పదునుగా ఉంటాయి. ఆర్ లైక్ డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్స్. సో రెండు వైపులా పదును ఉన్నటువంటి కత్తుల్లాగా అని అర్థం అనమాట పల్మైరా అంటే. కరుక్కు అంటే మీనింగ్ అది. బై ఏ ఫెలిసిటస్ పన్ ద తమిళ్ వర్డ్ కరుక్కు కంటైనింగ్ ద వర్డ్ కరు ఎంబ్రయో ఆర్ సీడ్ ఆల్సో మీన్స్ ఫ్రెష్నెస్, న్యూనెస్. సో ఇంకా ఫన్నీ వేలో ఫెలిసిటస్ పన్ అంటే కొద్దిగా సెటైరికల్గా ఫన్గా చెప్పడం అనమాట, ఫన్నీ వేలో హ్యూమరస్గా. కరుక్కు అంటే మీనింగ్ ఏంటంటే, కరు అనే ఒక మీనింగ్ కూడా ఉంటుందంట తమిళ్లో, కరు అనేటువంటి వర్డ్లో. దాని మీనింగ్ ఏంటంటే ఎంబ్రయో,
లేదా సీడ్ అని అర్థం, ఒక విత్తనం లేదంటే గర్భం, ఇట్లా మీనింగ్స్ వస్తాయి. ఇంకా మీనింగ్ ఫ్రెష్నెస్, న్యూనెస్ అనే మీనింగ్స్ కూడా ఉన్నాయి ఆ పదాలకు. ఓకే, ఫస్ట్ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ద కటింగ్ ఆఫ్ మై లాంగ్ హెయిర్. సో ఆమె జుట్టును కట్ చేసినటువంటి ఒక స్టోరీ జిత్కలాస్ అది. ఓకే, ఏం జరిగిందో చూద్దాం. ద ఫస్ట్ డే ఇన్ ద ల్యాండ్ ఆఫ్ యాపిల్స్ వాజ్ ఎ బిటర్ కోల్డ్ వన్, ఫర్ ద స్నో స్టిల్ కవర్డ్ ద గ్రౌండ్ అండ్ ద ట్రీస్ వర్ బేర్. సో ఆ ల్యాండ్ ఆఫ్ యాపిల్స్ ఇది ఎక్కడంటే ఆ మిషనరీ స్కూల్లో అనమాట. ఆ మిషనరీ స్కూల్లో ఆ మిషనరీ స్కూల్ని ల్యాండ్ ఆఫ్ యాపిల్స్ అంటూ ఉంది. సో ఆ స్కూల్లో తను ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ డే బిటర్ కోల్డ్ వన్, చాలా చలిగా ఉందంట. మంచంతా, గ్రౌండ్ అంతా మంచంతా కప్పబడి ఉంది. అండ్ ద ట్రీస్ వర్ బేర్, చెట్లు కూడా ఎండిపోయినట్టు, అంటే ఏవి లేవు, ఆకులు ఇవన్నీ ఏం లేకుండా ఉన్నాయి. లార్జ్ బెల్ ర్యాంక్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ టైం అయింది, ఒక పెద్ద బెల్ కొట్టినారు. ఇట్స్ లౌడ్ మెటాలిక్ వాయిస్ క్రాషింగ్ త్రూ ద బెల్ ఫ్రీ ఓవర్ హెడ్ అండ్ ఇన్ టు అవర్ సెన్సిటివ్ ఇయర్స్. సో ఆ మెటాలిక్ సౌండ్, ఆ బెల్ కొట్టినప్పుడు అది ఎలా వచ్చిందంటే ఈ బెల్ఫ్రీ నుంచి, బెల్ ఉండేటువంటి ప్లేస్ అనమాట. బెల్ఫ్రీ అంటే గోపురం, గంట గోపురం ఉంటుంది కదా, అక్కడ నుంచి అది వాళ్ళ తలపై నుంచి వచ్చి ఆ చెవుల్లోకి ఎంటర్ అయిందనమాట ఆ మెటాలిక్ వాయిస్. ద అనాయింగ్ క్లాటర్ ఆఫ్ షూస్ ఆన్ బేర్ ఫ్లోర్స్ గేవ్ అస్ నో పీస్. ఇంకో పక్క బేర్ ఫ్లోర్స్ అంటే ఏది పరచకుండా జస్ట్ వుడెన్ ఫ్లోర్ ఉంటుంది కదా, దాని మీద షూస్ వేసుకొని నడుస్తూ ఉన్నారు అటు ఇటు. అవి చేసేటువంటి సౌండ్, క్లాటర్ ఆఫ్ షూస్ వల్ల ప్రశాంతత కూడా కరువైంది, సౌండ్ వస్తూనే ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ద కాన్స్టెంట్ క్లాష్ ఆఫ్ హార్ష్ నాయిసెస్. సో కఠినమైన గొంతులు వినిపిస్తూ ఉన్నాయి. విత్ అన్ అండర్ కరెంట్ ఆఫ్ మెనీ వాయిసెస్ మర్మరింగ్ అన్ అన్నోన్ టంగ్. మొత్తం అంతా అందరూ ఒకేసారి మాట్లాడుతూ ఉంటారు కదా, అంటే ఎవరో కూడా తెలియదు అనమాట. అన్నోన్ టంగ్, డిఫరెంట్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. మేడ్ ఎ బెడ్ ల్యాంప్ విత్ ఇన్ విచ్ ఐ వాజ్ సెక్యూర్లీ టైడ్. అక్కడ ఆమెను కట్టేసినట్టుగా ఫీల్ అవుతా ఉందన్నమాట, అంటే ఎటువంటి ఫ్రీడమ్ లేనట్టుగా ఫీల్ అవుతా ఉంది. అండ్ దో మై స్పిరిట్ టోర్ ఇట్ సెల్ఫ్ ఇన్ స్ట్రగ్లింగ్ ఫర్ ఇట్స్ లాస్ట్ ఫ్రీడమ్. తన లోపల ఉన్నటువంటి తన స్పిరిట్ ఫ్రీడమ్ కావాలి కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నా కూడా ఆల్ వాజ్ యూజ్లెస్, ఫ్రీడమ్ అనేది లేదనమాట ఆమెకు అక్కడ. ఏ పేల్ ఫేస్ ఉమన్ విత్ వైట్ హెయిర్ కేమ్ ఆఫ్టర్ అస్. సో ఒక పేల్ ఫేస్ ఉమన్, మొహం అంతా పాలిపోయి ఉంటుంది కదా తెల్లగా, వైట్ హెయిర్తో ఒక ఆమె వచ్చింది, ఈమె వీళ్ళ వెనకాల, వీళ్ళ కోసం వచ్చింది. వీఆర్ ప్లేస్డ్ ఇన్ ఎ లైన్ ఆఫ్ గర్ల్స్ హూ ఆర్ మార్చింగ్ ఇన్ టు ద డైనింగ్ రూమ్. సో డైనింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతా ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ టైం కదా, అది బ్రేక్ఫాస్ట్ బెల్ కొట్టారు, ఇప్పుడు డైనింగ్ రూమ్లోకి వెళ్తూ ఉన్నారు. అక్కడ కొద్దిమంది గర్ల్స్ లైన్లో ఉన్నారనమాట. ఆ లైన్లో వీళ్ళిద్దరిని కూడా, ఈమెను కూడా ఉంచింది. దీస్ వర్ ఇండియన్ గర్ల్స్ ఇన్ స్టిఫ్ షూస్ అండ్ క్లోజ్లీ క్లింగింగ్ డ్రెస్సెస్. సో ఆ లైన్లో ఉన్నటువంటి గర్ల్స్ వచ్చేసి మొత్తం అంతా ఇండియన్ గర్ల్స్, స్టిఫ్ షూస్, టైట్గా ఉన్నటువంటి షూస్ వేసుకొని ఉన్నారు. అండ్ క్లోజ్లీ క్లింగింగ్ డ్రెస్సెస్, మొత్తం అంతా అతుక్కుపోయినట్లు వాళ్ళ డ్రెస్సులు ఉన్నాయి చాలా టైట్గా. ద స్మాల్ గర్ల్స్ వోర్ స్లీవ్డ్ ఏప్రన్స్ అండ్ సింగిల్ హెయిర్. చిన్న చిన్న గర్ల్స్ ఉన్నారు అక్కడ, స్లీవ్డ్ ఏప్రన్స్, ఏప్రన్స్ ఉంటాయి కదా విత్ స్లీవ్స్, అవి వేసుకొని ఉన్నారు. అండ్ సింగిల్డ్ హెయిర్, చిన్న జుట్టు అనమాట, కట్ చేసుకున్నటువంటి జుట్టు, సింగిల్డ్ హెయిర్ అండ్. As I walked noiselessly in my soft moccasins, I felt like sinking to the floor, for my blanket had been stripped from my shoulders. ఈ సాఫ్ట్ మొకాజిన్స్ అంటే ట్రెడిషనల్ షూస్ అనమాట. అవి వేసుకొని, ఆ చెప్పులు వేసుకొని నడుస్తూ ఉంది సౌండ్ రాకుండా. ఎంత సౌండ్ రాకుండా నడవాలని ట్రై చేసినా సౌండ్ వస్తూ ఉంది. ఐ ఫెల్ట్ లైక్ సింకింగ్ టు ద ఫ్లోర్, ఫర్ మై బ్లాంకెట్ హ్యాడ్ బిన్ స్ట్రిప్డ్ ఫ్రమ్ మై షోల్డర్స్. ఈమె కప్పుకున్నటువంటి ఒక బ్లాంకెట్ తన షోల్డర్స్ మీద నుంచి జారిపోయింది. అందుకు చాలా షేమ్గా ఫీల్ అయింది అనమాట ఆమె. హూ నెక్స్ట్ I looked hard at the Indian girls, who seemed not to care that they were even more immodestly dressed than I in their tightly fitting clothes. ఆ తర్వాత ఈ ఇండియన్ గర్ల్స్ వైపు చూసింది, వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. యాక్చువల్లీ ఈమె తన బ్లాంకెట్ జారిపోయినందుకే ఎంతో ఇబ్బంది పడింది అక్కడ. వాళ్ళంత టైట్లీ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకున్నా కూడా ఏమాత్రం ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా ఉన్నారంటే, ఎటువంటి బాధ కానీ షేమ్ ఫీల్ అవ్వట్లేదు వీళ్ళు అని చెప్పి వాళ్ళ వైపు అనుకుంది. వైల్ వీ మార్చ్డ్ ఇన్, లోపలికి వెళ్ళిన తర్వాత ద బాయ్స్ ఎంటర్డ్ అట్ అన్ ఆపోజిట్ డోర్. సో ఎదురుగా ఉన్నటువంటి డోర్ నుంచి కొద్దిమంది బాయ్స్ ఎంటర్ అయ్యారు. ఐ వాచ్డ్ ఫర్ ద 3 యంగ్ బ్రేవ్స్ హూ కేమ్ ఇన్ అవర్ పార్టీ. సో ఒక ముగ్గురు యంగ్ బ్రేవ్స్, అంటే ఇక్కడ యంగ్ బాయ్స్ అని చెప్పి ఒక ముగ్గురు యంగ్ బాయ్స్ని చూసింది. ఐ స్పైట్ దెమ్ ఇన్ ద రేర్ ర్యాంక్స్ లుకింగ్ యాజ్ అన్కంఫర్టబుల్ యాజ్ ఐ ఫెల్ట్. సో వీళ్ళలాంటి వ్యక్తులు అనమాట వాళ్ళు కూడా వచ్చి లైన్లో వెనకాల నుంచొని ఉన్నారు. ఈమె ఎలాగైతే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉందో వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతూ ఉన్నారు. ఏ స్మాల్ బెల్ వాస్ ట్యాప్డ్. అప్పుడే ఒక చిన్న గంట మోగింది.
అండ్ ఈచ్ ఆఫ్ ద పీపుల్స్ డ్రూ ఏ చైర్ ఫ్రమ్ అండర్ ద టేబుల్. సో టేబుల్ కింద ఉన్నటువంటి చైర్స్ని ఇట్లా వెనక్కి లాగారు ప్రతి ఒక్క స్టూడెంట్, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి. సపోజింగ్ దిస్ యాక్ట్ meant they were to be seated. I pulled out mine and at once slipped into it from one side. సో ఆ బెల్ యొక్క ఉద్దేశం ఏంటంటే చైర్ తీసుకొని అందులో కూర్చోవాలేమో అనుకొని ఈమె కూడా ఒక చైర్ని లాగి వెంటనే స్లిప్డ్ ఇన్ టు ఇట్ ఫ్రమ్ వన్ సైడ్, అంటే ఒక సైడ్ నుంచి కూర్చుంది దాంట్లో. బట్ వెన్ ఐ టర్న్ మై హెడ్, కానీ తల తిప్పి చూస్తే ఐ సా దట్ ఐ వాజ్ ద ఓన్లీ వన్ సీటెడ్ అండ్ ఆల్ ద రెస్ట్ అట్ అవర్ టేబుల్ రిమైన్ స్టాండింగ్. కూర్చున్నది ఈమె మాత్రమే, మిగతా ఎవ్వరు అందరు నుంచొని ఉన్నారనమాట. జస్ట్ యాజ్ ఐ బిగాన్ టు రైజ్, ఈమె మాత్రమే కూర్చొని ఉంది కదా, ఇప్పుడు లేచి నిలబడతా ఉంది. లేచి నిలబడేటప్పుడు లుకింగ్ షైలీ అరౌండ్ టు సీ హౌ చైర్స్ వర్ టు బీ యూజ్డ్, ఏ సెకండ్ బెల్ వాజ్ సౌండెడ్. సో ఇంకా చైర్స్ ఎందుకు కూర్చోడానికే కదా అన్నట్టు అనుకోనింది. అప్పుడే సెకండ్ బెల్ మోగింది. ఆల్ వర్ సీటెడ్ అట్ లాస్ట్. సో ఫస్ట్ బెల్ కొట్టినప్పుడు చైర్లను లాగాలి, సెకండ్ బెల్ కొట్టినప్పుడు చైర్లలో కూర్చోవాలి. సో ఎంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి చూడండి, అక్కడ రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయి, అంతే ఆ చిన్న విషయానికి కూడా అని. ఆల్ వర్ సీటెడ్ అట్ లాస్ట్ అండ్ ఐ హ్యాడ్ టు క్రాల్ బ్యాక్ ఇన్ టు మై చైర్ అగైన్. సో అందరు కూర్చున్నారు. సో లేచింది కదా ఏమే, మళ్ళీ కూర్చుంది చైర్లో. ఐ హర్డ్ అ మ్యాన్స్ వాయిస్ అట్ వన్ అండ్ ఆఫ్ ది హాల్ అండ్ ఐ లుక్డ్ అరౌండ్ టు సీ హిమ్. అప్పుడే ఒక మనిషి వాయిస్ వినిపించింది ఆ హాల్లో ఒక ఎండ్లో. తిరిగి చూసింది అతని వైపు. బట్ ఆల్ ద అదర్స్ హంగ్ దేర్ హెడ్స్ ఓవర్ దేర్ ప్లేట్స్. కానీ ఎవ్వరు తలదిప్పి చూడలే, అందరూ ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్న ప్లేట్స్ వైపే చూస్తున్నారు. యాజ్ ఏ గ్లాన్స్డ్ అట్ ద లాంగ్ చైన్ ఆఫ్ టేబుల్స్ ఐ కాట్ ద ఐస్ ఆఫ్ ఎ పేల్ ఫేస్ ఉమెన్ అపాన్ మీ. సో ఈ టేబుల్స్ చివరిలో ఒక ఆమె పేల్ ఫేస్ ఉమెన్ ఆమె ఉంది కదా, ఆమె ఈమె వైపు చూసింది. అంటే యాక్చువల్లీ తిరగకూడదు అనమాట, తల తిప్పి కూడా చూడకూడదు, అంత రూల్స్ అనమాట అక్కడ. ఇమీడియట్లీ ఐ డ్రాప్ మై ఐస్. సో చూస్తూ ఉంది కదా ఈమె, మళ్ళీ తల తిప్పి ప్లేట్ వైపు చూస్తూ ఉంది. వండరింగ్ వై ఐ వాజ్ సో కీన్లీ వాచ్డ్ బై ద స్ట్రేంజ్ ఉమెన్. ఎందుకు ఆమె నా వైపు అంత తదేకంగా చూసింది అని చెప్పి డౌట్ వచ్చింది. ద మ్యాన్ సీజ్డ్ హిస్ మటరింగ్స్. ఆయన ఏదో ప్రేయర్ చేస్తున్నాడు. ప్రేయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. దెన్ ఎ థర్డ్ బెల్ వాస్ ట్యాప్డ్. అప్పుడే 3వ గంట మోగింది. ఎవ్రీ వన్ పిక్డ్ అప్ హిస్ నైఫ్ అండ్ ఫోక్ అండ్ బిగాన్ ఈటింగ్. ఆ 3వ గంట మోగిన తర్వాత అందరూ వాళ్ళ కత్తి ఫోర్క్ తీసుకొని ఇంకా తినడం స్టార్ట్ చేశారు. ఐ బిగాన్ క్రయింగ్ ఇన్స్టెడ్. సో ఏడుపు వచ్చేసింది అనమాట. బై దిస్ టైమ్ ఐ వాజ్ అఫ్రైడ్ టు వెంచర్ ఎనీథింగ్ మోర్. ఇంకా ఏ పని చేయాలన్నా భయం వేస్తూ ఉంది, ఎందుకంటే ఈమె చేసిన ప్రతి ఒక్క పనిని అక్కడ తప్పంటున్నారు. రూల్స్ ఆ రకమైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అవన్నీ తలుచుకొని ఈమె ఏడ్చేసింది. బట్ దిస్ ఈటింగ్ బై ఫార్ములా వాజ్ నాట్ ద హార్డెస్ట్ ట్రయల్ ఇన్ దట్ ఫస్ట్ డే. ఇదంతా మొదటి రోజు, కానీ ఈ రూల్స్తో తినడం, ఈ బ్రేక్ఫాస్ట్కి ఎన్ని రూల్స్ ఉన్నాయి కదా, దాన్ని ఈటింగ్ బై ఫార్ములా అంటున్నాం. ఇంత స్ట్రిక్ట్ రూల్స్ మధ్య బ్రేక్ఫాస్ట్ చేయడం అదొక్కటే కాదు హార్డెస్ట్ ట్రయల్. అంతకుముందు అంటే అంతకు మించినవి జరిగాయంట ఆ రోజు. లేట్ ఇన్ ద మార్నింగ్ మై ఫ్రెండ్ జూడ్విన్ గేవ్ మీ ఎ టెరబుల్ వార్నింగ్. సో ఆ రోజు పొద్దున కొంచెం లేట్గా అక్కడ ఒక అమ్మాయి ఫ్రెండ్ అయిందనమాట, జూడ్విన్. ఆమె ఒక భయంకరమైన వార్నింగ్ ఇచ్చింది. ఏంటంటే జూడ్విన్ న్యూ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఆమెకు ఇంగ్లీష్లో కొన్ని పదాలు తెలుసు. అండ్ షీ హ్యాడ్ ఓవర్ హర్డ్ ద పేల్ ఫేస్ ఉమెన్ టాక్ అబౌట్ కటింగ్ అవర్ లాంగ్ హెవీ హెయిర్. ఆమె ఏం వినిందంటే, ఆ పేల్ ఫేస్ ఉమెన్ అని చెప్పాం కదా, మేబీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద అయ్యుండొచ్చు. ఆమె వీళ్ళకు ఉన్నటువంటి లాంగ్ హెవీ జుట్టుని కట్ చేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఎవరితోనో, అది వీళ్ళు విన్నారు. అవర్ మదర్స్ హ్యాడ్ టాటర్స్ దట్ ఓన్లీ అన్స్కిల్డ్ వారియర్స్ హూ ఆర్ క్యాప్చర్డ్ హ్యాడ్ దేర్ హెయిర్ షింగిల్డ్ బై ద ఎనిమీ. సో వీళ్ళ మదర్స్ చెప్పిన విషయం ఏంటంటే, యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అన్స్కిల్డ్ వారియర్స్, అంటే ఆ ఎనిమీస్కి చిక్కుంటారు, వాళ్ళకు మాత్రమే ఆ షింగిల్ బై ద ఎనిమీ, వాళ్ళ హెయిర్ కట్ చేస్తారు ఎనిమీ వాళ్ళు. సో షార్ట్ హెయిర్ ఉంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు అన్స్కిల్డ్ వారియర్స్, యుద్ధంలో ఓడిపోయారు, శత్రువుల చేతికి చిక్కారు అని వాళ్ళ కల్చర్లో అది ఉందంట, వాళ్ళకు మాత్రమే షార్ట్ హెయిర్ ఉంటుంది అని. అమాంగ్ అవర్ పీపుల్ షార్ట్ హెయిర్ వాజ్ ఓన్ బై మోర్నర్స్ అండ్ సింగిల్ హెయిర్ బై కావర్డ్స్. సో వీళ్ళ దృష్టిలో ఈ బాధపడే వాళ్ళు ఉంటారు కదా, ఏడ్చే వాళ్ళు, అంటే ఎవరినైనా కోల్పోయి వాళ్ళకు మాత్రమే షార్ట్ హెయిర్ ఉంటుంది, లేదంటే పిరికి వాళ్ళకు మాత్రమే ఉంటుంది అనేది వాళ్ళ కల్చర్లో. వీ డిస్కస్డ్ అవర్ ఫేట్ సమ్ మూమెంట్స్ అండ్ వెన్ జూడ్విన్ సెడ్ వీ హ్యాడ్ టు సబ్మిట్ బికాస్ దే ఆర్ స్ట్రాంగ్ ఐ రెబెల్డ్. కొద్దిసేపు వాళ్ళ ఫేట్ గురించి మాట్లాడుకున్నారు, ఎన్ని సమస్యలు వచ్చినాయి మనకి ఇక్కడ, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఆ మిషనరీ స్కూల్లో. జూడ్విన్ చెప్పిందనమాట, వీ హ్యావ్ టు సబ్మిట్, మనం లొంగిపోవాల్సిందే, మనం దీని నుంచి తప్పించుకోలేం, వాళ్ళు మన జుట్టుని కట్ చేసేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళంతా చాలా స్ట్రాంగ్ పీపుల్, మనం వాళ్ళని ఎదుర్కోలేమని చెప్పి ఈమె చెప్పింది. కానీ ఐ రెబెల్డ్, ఈమె ఒప్పుకోలేదనమాట, తిరుగుబాటు చేసింది దానికి. నో ఐ విల్ నాట్ సబ్మిట్, నేను లొంగిపోను, ఐ విల్ స్ట్రగుల్ ఫస్ట్, నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను, ఐ ఆన్సర్డ్.
ఐ వాచ్డ్ మై ఛాన్స్ అండ్ వెన్ నో వన్ నోటీస్డ్ ఐ డిసపియర్డ్. సో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది, ఎవరు గమనించినప్పుడు ఈమె మాయమైపోయింది, అక్కడ నుంచి తప్పించుకుంది. ఐ క్రెప్ట్ అప్ ద స్టేర్స్ యాజ్ క్వైట్లీ యాజ్ ఐ కుడ్ ఇన్ మై స్క్వీకింగ్ షూస్. మై మొకాజిన్స్ హ్యాడ్ బీన్ ఎక్స్చేంజ్డ్ ఫర్ షూస్. సో పైకి మెట్లెక్కి పైకి వెళ్ళింది ఎవరు చూడకోకుండా. ఓ పక్క సౌండ్ చేస్తున్నాయి ఆ చెప్పులు, సౌండ్ చేయకోకుండా ఆ, వెళ్దామని ట్రై చేసినా కూడా అవి షూస్ అప్పుడు మొకాసిన్స్ వేసుకొని ఉంది కదా, సో ఆ షూస్ సౌండ్ చేస్తున్నాయి. అలాంగ్ ద హాల్ ఐ పాస్డ్. మొత్తం హాల్లో నడుచుకుంటూ వెళ్ళింది. వితౌట్ నోయింగ్ విదర్ ఐ వాస్ గోయింగ్. విదర్ అంటే వేర్ అని. సో ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు అనమాట, వెళ్తూ ఉంది పైన అప్స్టేర్స్లో. టర్నింగ్ అసైడ్ టు అన్ ఓపెన్ డోర్ ఐ ఫౌండ్ ఎ లార్జ్ రూమ్ విత్ 3 వైట్ బెడ్స్ ఇన్ ఇట్. సో లెఫ్ట్ సైడ్కి ఓ పక్కకి తిరిగితే ఒక ఓపెన్ డోర్ కనిపించింది. అందులో అక్కడికి వెళ్తే ఒక పెద్ద రూమ్ అనమాట, దాంట్లో 3 వైట్ బెడ్స్ ఉన్నాయి. ద విండోస్ వర్ కవర్డ్ విత్ డార్క్ గ్రీన్ కర్టన్స్. ఆ విండోస్ అన్నీ డార్క్ గ్రీన్ కర్టన్స్తో కవర్ చేసి ఉన్నాయి. విచ్ మేడ్ ద రూమ్ వెరీ డిమ్. అందువల్ల రూమ్ చాలా డిమ్గా కనిపిస్తూ ఉంది, డల్గా బ్లాక్గా. థ్యాంక్ఫుల్ దట్ నో వన్ వాస్ దేర్. సో ఎవరు లేరు, హ్యాపీ. ఐ డైరెక్టెడ్ మై స్టెప్స్ టువర్డ్ ద కార్నర్ ఫార్దెస్ట్ ఫ్రమ్ ద డోర్. సో డోర్ నుంచి దూరంగా ఉన్నటువంటి మూలకు వచ్చింది. అక్కడ ఆన్ మై హ్యాండ్స్ అండ్ నీస్ ఐ క్రాల్డ్ అండర్ ద బెడ్. సో చేతులు మోకాల మీద పెట్టుకొని మెల్లగా మోకాల మీద చేతుల మీద ఇట్లా పడుకొని బెడ్ కిందకి దూరింది. అండ్ హడల్ మై సెల్ఫ్ ఇన్ ద డార్క్ కార్నర్. ఆ చీకటి మూలలో బెడ్ కింద ముడుచుకొని పడుకోనింది ఇట్లా. ఫ్రమ్ మై హైడింగ్ ప్లేస్ ఐ పీర్డ్ అవుట్. సో దాక్కున్న ప్లేస్ నుంచి తొంగి చూసింది. షడరింగ్ విత్ ఫియర్ వెన్ ఎవర్ ఐ హర్డ్ ఫుడ్ స్టెప్స్ నియర్ బై. ఎప్పుడైనా పక్కన ఫుడ్ స్టెప్స్ కనిపించినప్పుడు భయంతో షేక్ అవుతా ఉంది ఈమె. దో ఇన్ ద హాల్ లౌడ్ వాయిసెస్ వర్ కాలింగ్ మై నేమ్ అండ్ ఐ న్యూ దట్ ఈవెన్ జూడ్విన్ వాస్ సెర్చింగ్ ఫర్ మీ. కాసేపటికి ఈమె పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి. ఆఖరికి వాళ్ళ ఫ్రెండ్ జూడ్విన్ కూడా ఈమెనే పిలుస్తూ ఉందన్నమాట, వెతుకుతూ ఉన్నారు ఈమె కోసం. ఐ డి నాట్ ఓపెన్ మై మౌత్ టు ఆన్సర్. ఈమె నోరు తెరిచి ఆన్సర్ చెప్పలే, అంటే దాక్కొని ఉంది కదా. దెన్ ద స్టెప్స్ వర్ క్విక్ అండ్ ద వాయిసెస్ బికేమ్ ఎక్సైటెడ్. సో ఈమె ఎంతకి కనిపించకపోయేసరికి చాలా ఫాస్ట్గా అటు ఇటు అడుగుల సౌండ్లు వినిపిస్తున్నాయి, అందరూ వెతుకుతూ ఉన్నారు. అండ్ వాయిసెస్ కూడా కొద్దిగా ఆందోళనగా, ఎక్సైటెడ్ అంటే కొంచెం టెన్షన్తో ఈమె ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి వెతుకుతూ ఉన్నారు ఈమె పేరు పిలుస్తూ. ద సౌండ్స్ కేమ్ నియరర్ అండ్ నియరర్. ఆ సౌండ్లు దగ్గరకు వస్తున్నాయి ఈమె దగ్గరికి. విమెన్ అండ్ గర్ల్స్ ఎంటర్డ్ ద రూమ్. ఈమె దాక్కున్న రూమ్లోకి ఎంటర్ అయ్యారు కొద్దిమంది విమెన్ అండ్ గర్ల్స్. ఐ హెల్డ్ మై బ్రెత్ అండ్ వాచ్ దెమ్ ఓపెన్ క్లాజెట్ డోర్స్ అండ్ పీ బిహైండ్ లార్జ్ ట్రంక్స్. సో ఈమె ఊపిరి ఆపుకొని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంది, చూస్తూ ఉంది. వాళ్ళంతా క్లాజెట్ డోర్స్ అండ్ ఈ ట్రంక్స్, పెద్ద పెద్ద పెట్టెలు ఉంటాయి కదా, వాటి వెనకాల ఇట్లా ఎతుకుతూ ఉన్నారు ఆమె దాక్కొని ఉందేమో అని చెప్పి. సమ్మన్ త్రూ అప్ ది కర్టెన్స్. ఎవరో ఆ కర్టెన్స్ తీసి చూశారు. అండ్ ద రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ సడన్ లైట్. సో లైట్స్ అన్నీ ఆన్ చేశారు. ఆ కర్టెన్స్ తీసేస్తే మొత్తం లైట్ వచ్చిందనమాట. అప్పటిదాకా డార్క్గా ఉంది కదా విండోస్కి, ఆ విండోస్ ఓపెన్ చేసి కర్టెన్ తీసేస్తే లైట్ వచ్చింది. వాట్ కాజ్ దెమ్ టు స్టూప్ అండ్ లుక్ అండర్ ద బెడ్ ఐ డు నాట్ నో. ఎందుకో తెలియదు, వాళ్ళు తొంగి చూసి ఇంకా బెడ్ కింద కూడా చూశారు, ఈమె కనిపించింది. ఐ రిమెంబర్ బీయింగ్ డ్రాగ్డ్ అవుట్. సో లాక్కొని వచ్చినారు బయటకు, అది గుర్తుందంట ఇంకా. దో ఐ రెసిస్టెడ్ బై కికింగ్ అండ్ స్క్రాచింగ్ వైల్డ్లీ. సో చాలా గట్టిగా వాళ్ళని తంతున్నా, స్క్రాచ్ చేస్తూ ఉన్న ఫ్లోర్ని వాళ్ళు వదిలిపెట్టలే. ఇన్స్పైట్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ వాస్ క్యారీడ్ డౌన్ స్టైర్స్ అండ్ టైడ్ ఫాస్ట్ ఇన్ ఏ చైర్. సో ఆమె ఎంత ప్రయత్నం చేసినా కూడా, ఆమెకి ఇష్టం లేకపోయినా ఆమెని తీసుకుపోయి డౌన్ స్టైర్స్లోకి ఎత్తుకొని పోయినారు అండ్ ఒక చైర్కి కట్టేసినారు ఆమెను. ఐ క్రైడ్ అలౌడ్. సో గట్టిగా ఏడ్చింది. షేకింగ్ మై హెడ్ ఆల్ ద వైల్ అంటిల్ ఐ ఫెల్ ద కోల్డ్ బ్లేడ్స్ ఆఫ్ ద సిజర్స్ అగైన్స్ట్ మై నెక్. సో ఆమె గట్టిగా ఏడుస్తూ ఉంది, షేక్ చేస్తూ ఉంది తలని చాలాసేపు. కాకపోతే ఈ కోల్డ్ బ్లేడ్స్ ఆఫ్ ద సిజర్, సో కత్తెర వచ్చింది, కత్తెర వచ్చి తన మెడకి టచ్ అయింది. ఆమె వెంటనే ఆగిపోయింది ఇంకా. అండ్ హర్డ్ దెమ్ నా ఆఫ్ వన్ ఆఫ్ మై థిక్ బ్రైడ్స్. సో గట్టి ఒత్తైన జుట్టు ఉంటుంది కదా, స్ట్రాంగ్గా పెద్దగా, దాన్ని కట్ చేస్తాను ఉన్నారు. వినింది ఆ సౌండ్. దెన్ ఐ లాస్ట్ మై స్పిరిట్. సో అది కట్ చేయగానే తన హోప్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. సిన్స్ ద డే ఐ వాజ్ టేకెన్ ఫ్రమ్ మై మదర్ ఐ హ్యాడ్ సఫర్డ్ ఎక్స్ట్రీమ్ ఇండిగ్నిటీస్. సో వాళ్ళ మదర్ నుంచి దూరంగా తీసుకొని వచ్చినప్పటి నుంచి ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొందనమాట. ఇండిగ్నిటీస్ అంటే షేమ్ఫుల్నెస్ అంతా. పీపుల్ హ్యాడ్ స్టేడ్ అట్ మీ. అందరూ ఈమె వైపు చూస్తూ ఉన్నారు. ఐ హ్యాడ్ బిన్ టాస్డ్ అబౌట్ ఇన్ ద ఎయిర్ లైక్ అ వుడెన్ పపెట్. సో ఒక వుడెన్ బొమ్మలాగా గాల్లో ఎగరేస్తూ ఉన్నారు, అంటే అట్లా అనిపించింది. అండ్ నవ్ మై లాంగ్ హెయిర్ వాష్ సింగిల్ లైక్ కావర్డ్స్. ఒక పిరికి వాళ్ళలాగా ఇప్పుడు నా జుట్టును కూడా కట్ చేసినారు. ఇన్ మై యాంగ్విష్ ఐ మోన్ ఫర్ మై మదర్. సో బాధలో వాళ్ళ అమ్మని తలుచుకొని ఏడ్చింది.
బట్ నో వన్ కేమ్ టు కంఫర్ట్ మీ. ఓదార్చడానికి ఎవరు రాలేదంట. నాట్ ఏ సోల్ రీజన్ క్వైట్లీ విత్ మీ యాజ్ మై ఓన్ మదర్ యూస్ టు డూ. సో వాళ్ళ మదర్ ఎలాగైతే ఓదార్చేదో అంత సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఒక్కరు కూడా లేరనమాట. ఫర్ నౌ ఐ వాజ్ ఓన్లీ వన్ మెనీ లిటిల్ యానిమల్స్ డ్రివెన్ బై ఎ హర్డర్. సో ప్రజెంట్కి ఒక కాపరి తోలేటువంటి ఎన్నో యానిమల్స్లో ఈమె ఒక యానిమల్ లాగా మారిపోయింది. ఆ కాపరి ఏం చెప్తే అది చేసేలాగా మారిపోయిందనమాట. ఇది తన జీవితంలో జరిగినటువంటి ఒక సాడ్ థింగ్. నెక్స్ట్ సెకండ్ పార్ట్, వీ టూ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ బై బామా. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ద థర్డ్ క్లాస్, సో ఈమె థర్డ్ క్లాస్ చదివేటప్పుడు, ఐ హ్యాడన్ యెట్ హర్డ్ పీపుల్ స్పీక్ ఓపెన్లీ ఆఫ్ అన్టచబిలిటీ. సో అన్టచబిలిటీ గురించి, ఈ అస్పృశ్యత ఉంటుంది కదా, అంటరానితనం, సో దాని గురించి ఆమె అంటే జనాలు పబ్లిక్గా మాట్లాడడం ఎప్పుడు వినలేదు. బట్ ఐ హ్యాడ్ ఆల్రెడీ సీన్, కానీ దాన్ని చూసింది, ఫీల్ అయ్యింది, ఎక్స్పీరియన్స్ అయ్యింది, అండ్ బీన్ హ్యూమిలియేటెడ్ బై వాట్ ఇట్ ఈస్, అవమానాలు కూడా పొందింది. సో జనాలు ఎవరు అన్టచబిలిటీ గురించి మాట్లాడట్లేదు ఓపెన్గా, కాకపోతే అవన్నీ ఈ అన్టచబిలిటీ అనేది అక్కడంకా జరుగుతూ ఉందన్నమాట. సో అక్కడ పాటిస్తూ ఉన్నారు అస్పృశ్యతని, ఈ అంటరానితనాన్ని. సో ఈమె బామ ఫీల్ అయింది, చూసింది, ఫీల్ అయింది, ఎక్స్పీరియన్స్ అయ్యింది, అండ్ అవమానాలు కూడా పొందిందనమాట. అన్టచబిలిటీ అనేది అప్పుడు ఎక్కువగా ఉంది. ఐ వాజ్ వాకింగ్ హోమ్ ఫ్రమ్ స్కూల్ వన్ డే, అన్ ఓల్డ్ బ్యాగ్ హ్యాంగింగ్ ఫ్రమ్ మై షోల్డర్. సో రోజు స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంది ఒక పాత స్కూల్ బ్యాగు తన భుజాన వేలాడ తీసుకొని. ఇట్ వాస్ యాక్చువల్లీ పాసిబుల్ టు వాక్ ద డిస్టెన్స్ ఇన్ 10 minutes. సో స్కూల్ నుంచి ఇంటికి చేరుకోవడం 10 minutes పడుతుంది అంతే. బట్ యూజువలీ ఇట్ వుడ్ టేక్ మీ 30 minutes అట్ ద వెరీ లీస్ట్ టు రీచ్ హోమ్. కానీ ఈమె మాత్రం హాఫ్ అన్ అవర్ టైం తీసుకునేదంట తన ఇంటికి చేరుకోవడానికి. ఎందుకంటే ఇట్ వుడ్ టేక్ మీ ఫ్రమ్ హాఫ్ అన్ అవర్ టు అన్ అవర్ టు డార్డిల్ అలాంగ్, watching all the fun and games that were going on, all the entertaining novelties and oddities in the streets, the shops and the bazaar. కానీ ఈమెకు మాత్రం హాఫ్ అన్ అవర్ నుంచి ఒక్కొక్కసారి 1 hour కూడా పట్టేదంట ఆ రూట్లో వెళ్ళడానికి. సో ఆ సందులో తను వెళ్తున్నటువంటి ఆ దారిలో జరిగేటువంటి ఫన్ లేదా గేమ్స్ జరుగుతూ ఉంటాయి, లేదా డిఫరెంట్ ఎంటర్టైనింగ్ నావల్టీస్ ఉంటాయి, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి కదా ఆ రోడ్లో. వాటన్నిటిని చూడడం ఇష్టం అనమాట. అక్కడ షాప్స్లో కానీ అక్కడ బజార్లో జరిగేటువంటి వింతలు విశేషాలు అన్నింటినీ ఒక్కొక్కదాన్ని చూసుకుంటూ వెళ్ళేలోపు హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour కూడా పట్టేది. ద పర్ఫార్మింగ్ మంకీ, అవి ఏంటివంటే కోతులను ఆడిస్తూ ఉంటారు కదా, సో దాన్ని చూసినప్పుడు. ద స్నేక్ విచ్ ద స్నేక్ చార్మర్ కెప్ట్ ఇన్ ఇట్స్ బాక్స్ అండ్ డిస్ప్లేడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఈ పాముల్ని ఆడించేటువంటి వ్యక్తి తన బాక్స్లో పాముని దాచుకొని ఉంటాడు కదా బుట్టలో, అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాడు బయటకి. సో దాన్ని చూస్తూ టైం తీసుకునేది ఎక్కువ. ద సైక్లిస్ట్ హూ హ్యాడ్ నాట్ గాడ్ ఆఫ్ హిస్ బైక్ ఫర్ 3 days. సో దాదాపుగా 3 రోజుల నుంచి సైకిల్ని తొక్కుతూనే ఉన్నాడు అనమాట. ఈ సర్కస్ వాళ్ళు ఉంటారు కదా, సో సైకిల్ని నాన్ స్టాప్గా 3 days నుంచి తొక్కుతూనే ఉన్నాడు అటువంటి వ్యక్తిని. అండ్ హూ కెప్ట్ పెడలింగ్ యాజ్ హార్డ్ యాజ్ హీ కుడ్ ఫ్రమ్ బ్రేక్ ఆఫ్ డే. సో మార్నింగ్ నుంచి బ్రేక్ ఆఫ్ డే అంటే తెల్లారినప్పటి నుంచి, సో పెడల్ తొక్కుతూనే ఉంటాడు అనమాట ఎంత వీలైతే అంత. ద రూపీ నోట్స్ దట్ వర్ పిన్డ్ ఆన్ టు హిస్ షర్ట్ టు స్పర్ హిమ్ ఆన్. సో టు స్పర్ హిమ్ ఆన్ అంటే టు ఎంకరేజ్ హిమ్ అని. సో ఆ పెడలిస్ట్ని, ఆ సైక్లిస్ట్ని ఎంకరేజ్ చేయడానికి ఈ రూపీ నోట్స్ డబ్బుల్ని తన షర్ట్కి తగిలిస్తారు కదా, ఆ పిన్నుతో అటాచ్ చేస్తారు. సో ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, వాటిని చూస్తూ ఉంటుంది. ద స్పిన్నింగ్ వీల్స్, ఆ తిరుగుతున్నటువంటి చక్రాలు. ద మరియాటా టెంపుల్, పక్కనే ఉన్నటువంటి మరియాటా అనేటువంటి ఒక గుడి. ద హ్యూజ్ బెల్ హ్యాంగింగ్ దేర్, సో అక్కడ వేలాడుతున్నటువంటి ఒక పెద్ద గంట. ద పొంగల్ ఆఫరింగ్స్ బీయింగ్ కుక్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెంపుల్. సో గుడి ముందు ఈ పొంగల్ ప్రసాదాన్ని వండుతూ ఉంటారు, అవి చూస్తూ ఉంటుంది. ద డ్రైడ్ ఫిష్ స్టాల్ బై ద స్టాచ్యూ ఆఫ్ గాంధీ. సో గాంధీ విగ్రహం పక్కనే ఉన్నటువంటి ఒక డ్రైడ్ ఫిష్ స్టాల్ అనమాట, ఈ ఎండు చేపలను అమ్మేటువంటి ఒక షాప్. ద స్వీట్ స్టాల్, సో స్వీట్స్ అమ్మేటువంటి ఒక బండి. ద స్టాల్ సెల్లింగ్ ఫ్రైడ్ స్నాక్స్, సో ఫ్రైడ్ స్నాక్స్ అమ్ముతూ ఉన్నారు. అండ్ ఆల్ అదర్ షాప్స్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. సో పక్కన ఉన్నటువంటి డిఫరెంట్ షాప్స్ అన్నిటిని చూస్తూ ఉంటుంది ఇంట్రెస్టింగ్గా, అందుకే ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది. ఇంకా చెప్తా ఉంది చూడండి. ద స్ట్రీట్ లైట్ ఆల్వేస్ డెమాన్స్ట్రేటింగ్ హౌ ఇట్ కుడ్ చేంజ్ ఫ్రమ్ బ్లూ టు వైలెట్. సో ఈ స్ట్రీట్ లైట్ అనమాట బ్లూ నుంచి వైలెట్కి చేంజ్ అవుతూ ఉంటుంది కలర్స్, సో దాన్ని చూస్తూ ఉంటుంది. ద నారికుర్వన్ హంటర్ జిప్సీస్ విత్ ఇస్ వైల్డ్ లెమర్ ఇన్ కేజెస్. సో వీళ్ళు ఒక ట్రైబల్ పీపుల్ అనమాట, నారికుర్వన్ అనేవాళ్ళు హంటర్ జిప్సీస్. సో వేటాడడం వీళ్ళ జీవి ఏమంటాం దినచర్య. సో దాన్నే బేస్ చేసుకొని వాళ్ళు బతుకుతూ ఉంటారు అనమాట వేటాడుతూ. సో వాళ్ళు బంధించినటువంటి వైల్డ్ లెమర్, ఇది ఒక లెమర్ అనేది ఒక కోతి జాతికి చెందినటువంటి ఒక జంతువు. సో కేజెస్లో బంధించుంటారు కదా, వాటి వైపు చూస్తూ ఉంటుంది. సెల్లింగ్ నీడిల్స్, వాళ్ళే ఈ సూదుల్ని
క్లే బీడ్స్, మట్టితో చేసినటువంటి పూసల్ని వాటిని అమ్ముతూ ఉంటారు, వాటిని చూస్తూ ఉంటుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ క్లీనింగ్ అవుట్ ద ఇయర్స్, సో చెవుల్ని క్లీన్ చేసుకోవడానికి వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఇలాంటివన్నీ. ఐ కుడ్ గో ఆన్ అండ్ ఆన్. సో ఇంకా చెప్తే చాలా ఉన్నాయన్నమాట, లిస్ట్ చాలా పెద్దది. ఈచ్ థింగ్ వుడ్ పుల్ మీ టు ఎ స్టాండ్ స్టిల్ అండ్ నాట్ అలౌ మీ టు గో ఎనీ ఫర్దర్. సో వీటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నిలబడి తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది కదా. పుల్ మీ టు ఎ స్టాండ్ స్టిల్ అంటే నిలబడి వాటిని అబ్జర్వ్ చేసేలాగా ఆమెని అంటే ముందుకు వెళ్ళనివ్వకోకుండా ఆపేస్తూ ఉంటాయి ఇవన్నీ. At times, people from various political parties would arrive, put up a stage and harangue us through their mics. సో అప్పుడప్పుడు కొన్నిసార్లు ఈ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా, వాళ్ళ మనుషులు వస్తారు, వచ్చి అక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేసి మైకుల్లో ఇంకా సావగొడతా ఉంటారు కదా. టు హెరాంగస్ అంటే వీళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు, అంటే వాళ్ళ యొక్క స్పీచ్ల ద్వారా బోర్ కొట్టేటువంటి ఆ స్పీచ్లతో మాట్లాడుతూ ఉంటారు. దెన్ దేర్ మైట్ బి ఏ స్ట్రీట్ ప్లే, కొన్నిసార్లు వీధుల్లో వీధి నాటకాలు వేస్తూ ఉంటారు కదా, అవి జరుగుతూ ఉంటాయి. ఆర్ ఏ పప్పెట్ షో, సో పప్పెట్స్ తోలుబొమ్మలాట ఇటువంటివి. ఆర్ ఏ నో మ్యాజిక్ నో మిరకల్ స్టంట్ పర్ఫార్మెన్స్, సో కొన్నిసార్లు ఇవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. నో మ్యాజిక్ నో మిరకల్ అంటే మాయా లేదు మంత్రం లేదని చేస్తూ ఉంటారు కదా సర్కస్లు, ఈ మ్యాజిక్స్ అలాంటివి. ఆల్ దీస్ వుడ్ హ్యాపెన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, సో అప్పుడప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ సర్టన్లీ దే వుడ్ బి సమ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ అదర్ గోయింగ్ ఆన్. సో ఏదో ఒకటి ఖచ్చితంగా సమ్ ఎంటర్టైన్మెంట్ థింగ్ అన్న జరుగుతూ ఉంటుంది, లేదా ఏదో ఒకటి ఇక్కడ జరుగుతూ ఉంటుంది వాళ్ళ వీధిలో. సో అందువల్లనే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈవెన్ అదర్వైజ్ దేర్ వర్ ద కాఫీ క్లబ్స్ ఇన్ ద బజార్. సో కొన్ని కాఫీ క్లబ్స్ కూడా ఉన్నాయంట బజార్లో. ద వే ఈచ్ వెయిటర్ కూల్డ్ ద కాఫీ, లిఫ్టింగ్ ఎ టంబ్లర్ హై అప్ అండ్ pouring its contents into a tumbler held in his other hand. సో అక్కడ ఈ వెయిటర్స్ ఉంటారు కదా కాఫీని చల్లార్చడానికి, లిఫ్టింగ్ ఏ టంబ్లర్ హై అప్, ఈ కాఫీ మగ్గుని పైకెత్తి చాలా హైట్లో నుంచి కింద గ్లాస్లోకి పోస్తూ ఉంటారు, అంటే కూల్గా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అనదర్ టంబ్లర్లోకి అనమాట. సో చూసే ఉంటాం. సో ఇట్లా చేస్తూ ఉంటారు, వాటిని ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. ఆర్ ద వే సమ్ పీపుల్ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది షాప్స్ చాపింగ్ అప్ ఆనియన్, their eyes turned elsewhere so that they would not smart. సో ఇంకొద్దిమంది షాప్స్ ఎదురుగా కూర్చొని ఆనియన్స్ని కట్ చేస్తూ ఉంటారు, ఎక్కడికో చూస్తూ ఉంటారు అనమాట, కళ్ళలోంచి నీళ్లు రాకుండా, అంటే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎక్కడో చూస్తూ ఉంటారు. ఆర్ ది ఆల్మండ్ ట్రీ గ్రోయింగ్ దేర్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విచ్ వాజ్ అకేషనలీ బ్లోన్ డౌన్ బై ద విండ్. సో అక్కడ ఒక ఆల్మండ్ ట్రీ కూడా ఉంది, అప్పుడప్పుడు గాలికి వాటి యొక్క ఫ్రూట్స్ రాలి కింద పడుతూ ఉంటాయి, ఆల్మండ్స్. ఆల్ దీస్ సైట్స్ టేకెన్ టుగెదర్ వుడ్ టెదర్ మై లెగ్స్ అండ్ స్టాప్ మీ ఫ్రమ్ గోయింగ్ హోమ్. సో ఈ దృశ్యాలన్నీ తన కాళ్ళను కట్టేసినట్లు అక్కడే తన ఇంటికి వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉన్నాయి. అండ్ దెన్ అకార్డింగ్ టు ద సీజన్ దే వుడ్ బి మ్యాంగో, క్యూకుంబర్, sugarcane, sweet potato, palm shoots, gram, palm syrup and palm fruit, guavas and jackfruit. సో సీజన్కి తగ్గట్టు మ్యాంగోస్, కుకుంబర్స్, షుగర్ కేన్, స్వీట్ పొటాటోస్, పామ్ షూట్స్, సో ఈ తాటి మొలకలు అనమాట, అవి ఫైబర్ ఉంటుంది, వాటిని తింటూ ఉంటారు. సో గ్రామ్స్, పామ్ సిరప్ అండ్ పామ్ ఫ్రూట్, సో ఈ తాటికాయలు, వాటి సిరప్స్, ఇట్లాంటివన్నీ జాక్ ఫ్రూట్స్, పనసపండ్లు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి సీజన్కి తగ్గట్టు. ఎవ్రీడే ఐ వుడ్ సీ పీపుల్ సెల్లింగ్ స్వీట్ అండ్ సావరీ ఫ్రైడ్ స్నాక్స్. సో ప్రతిరోజు స్వీట్ స్నాక్స్ కానీ, లేదంటే సావరీ అంటే కొద్ది కారంగా ఉండేటువంటి ఫ్రైడ్ స్నాక్స్ని అమ్మే వ్యక్తుల్ని చూస్తూ ఉంటుంది. పాయసం, హల్వా, బాయిల్ టామరిన్ సీడ్స్ అండ్ ఐస్డ్ లాలీస్, సో ఇవి పుల్ల ఐస్లు ఉంటాయి కదా, సో అవన్నమాట ఐస్ లాలీస్ అండి. సో వీటన్నిటిని అమ్మే వ్యక్తుల్ని చూస్తూ ఉంటుంది. గేజింగ్ అట్ ఆల్ దిస్ వన్ డే ఐ కేమ్ టు మై స్ట్రీట్, మై బ్యాగ్ స్లంగ్ ఓవర్ మై షోల్డర్. సో వీటన్నిటిని చూస్తూ ఓ రోజు తన స్ట్రీట్కి వచ్చింది, సేమ్ తన షోల్డర్ మీద ఆ బ్యాగ్ వేలాడుతూ ఉందన్నమాట, స్కూల్ బ్యాగ్. అట్ ది ఆపోజిట్ కార్నర్ దో ఏ థ్రెషింగ్ ఫ్లోర్ హ్యాడ్ బీన్ సెటప్ అండ్ ద ల్యాండ్ లార్డ్ వాచ్డ్ ద ప్రొసీడింగ్స్ సీటెడ్ ఆన్ అ పీస్ ఆఫ్ ఎ సాకింగ్ స్ప్రెడ్ ఓవర్ ఎ స్టోన్ లెడ్జ్. సో ఈమె నుంచున్నటువంటి ప్లేస్ నుంచి ఆపోజిట్ కార్నర్లో ఒక థ్రెషింగ్ ఫ్లోర్ ఉందన్నమాట, అంటే ఈ పంట నుంచి ధాన్యాన్ని వేరు చేస్తారు కదా, సో ఆ సెటప్ అక్కడ ఉంది. ఆయన ల్యాండ్ లార్డ్, ఆ భూస్వామి ఉంటాడు కదా దాని ఓనర్, అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు పనులన్నింటినీ. సో ఒక స్టోన్ లెడ్జ్ మీద అనమాట, రాయితో చేసినటువంటి ఒక హైట్ ప్లేస్లో, అంటే ఒక కట్ట లాగా, దాని మీద కొన్ని మూటలు అట్లా ఉన్నాయి. సో దాని మీద కూర్చొని ఉన్నాడు ఒక మూట మీద. ఆర్ పీపుల్ వర్ హార్డ్ అట్ వర్క్ డ్రైవింగ్ క్యాటిల్ ఇన్ పెయిర్స్ రౌండ్ అండ్ రౌండ్ టు ట్రీడ్ అవుట్ ద గ్రెయిన్ ఫ్రమ్ ద స్ట్రా. సో వీళ్ళ పీపుల్ అంటే ఈమె కమ్యూనిటీకి చెందినటువంటి పీపుల్, సో అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఈ ఎద్దులు ఉంటాయి కదా, సో చుట్టూ తిప్పుతూ ఉంటారు అనమాట, మధ్యలో స్ట్రా ఉంటుంది, అంటే ఈ ధాన్యం ఉంటుంది కదా, కోత, దాన్ని కోసుంటారు, దాని నుంచి ధాన్యాన్ని వేరు చేయాలన్నమాట. ఎద్దులు ఇట్లా తిరుగుతూ ఉంటాయి చుట్టూ.
సో ఇట్లా కష్టపడతా ఉన్నారు. ద యానిమల్స్ వర్ మజిల్డ్ సో దట్ దే వుడెంట్ హెల్ప్ దెమ్సెల్వ్స్ టు ద స్ట్రా. సో ఈ ఎద్దులకి కూడా వాటి మజిల్డ్ అంటే వాటి మూతికి కట్టేయడం అనమాట. అంటే ధాన్యం తినుకోకుండా అడ్డంగా పెట్టేస్తారు కదా, చిన్న వలలాగా ఉంటుంది అది. సో అట్లా పెట్టినారు. ఐ స్టూడ్ ఫర్ ఎ వైల్ దేర్ వాచింగ్ ది ఫన్. సో ఈమె దాన్ని కూడా అక్కడ నుంచొని చూస్తూ ఉంది. జస్ట్ దెన్ అండ్ ఎల్డర్ ఆఫ్ అవర్ స్ట్రీట్ కేమ్ అలాంగ్ ఫ్రమ్ ద డైరెక్షన్ ఆఫ్ ది బజార్. సో అప్పుడే వీళ్ళ వీధిలో నుంచి, అంటే వీళ్ళ కమ్యూనిటీలో వీళ్ళంతా ఒక వీధిలో ఉంటారు కదా, వీళ్ళ వీధిలో నుంచి ఒక పెద్ద ఆయన, ఎల్డర్ అంటే చాలా పెద్దోడు అనమాట, ఈ ఆ బజార్ నుంచి వచ్చాడు వీళ్ళు ఉన్నటువంటి ప్లేస్కి. ద మేనర్ ఇన్ విచ్ హీ వాజ్ వాకింగ్ అలాంగ్ మేడ్ మీ వాంట్ టు డబుల్ అప్. సో అతను నడుస్తున్నటువంటి ఆ నడక, ఆ మేనర్ చూస్తే ఈమె కొద్దిగా ఆశ్చర్యపోయిందనమాట. అంటే కొద్దిగా వింతగా అనిపించింది. ఐ వాంటెడ్ టు స్ట్రీక్ విత్ లాఫ్టర్ అట్ ద సైట్ ఆఫ్ సచ్ ఎ బిగ్ మ్యాన్ క్యారింగ్ ఏ స్మాల్ ప్యాకెట్ ఇన్ దట్ ఫ్యాషన్. సో గట్టిగా నవ్వు వచ్చేసింది. అంటే ఒక అంత పెద్ద మనిషి వాళ్ళ ఏరియాలో, అంటే వాళ్ళ వీధిలో. సో ఈయన ఒక బిగ్ మ్యాన్ అన్నాడు, పెద్ద వ్యక్తి. అటువంటి ఒక వ్యక్తి చిన్న ప్యాకెట్ని ఆ రకంగా పట్టుకొని తను నడిచే విధానం చూసి గట్టిగా నవ్వాలని చెప్పి అనిపించింది. ఐ గెస్ దేర్ వాజ్ సంథింగ్ లైక్ వడాయ్ ఆర్ గ్రీన్ బనానా బజ్జీ ఇన్ దట్ ప్యాకెట్. సో మేబీ ఆ ప్యాకెట్లో ఒక వడ, సో వడాయ్ అంటే వడలు కానీ, లేదంటే గ్రీన్ బనానా బజ్జీలు ఇట్లా ఉన్నాయేమో అని చెప్పి గెస్ చేసింది. బికాజ్ ర్యాపింగ్ పేపర్ వాజ్ స్టెయిన్ విత్ ఆయిల్. ఎందుకంటే దాన్ని చుట్టినటువంటి ఆ పేపర్ అంతా ఆయిల్ అయిందనమాట. సో బజ్జీలో వడలో ఏవో ఉన్నాయి అందులో. హీ కేమ్ అలాంగ్ హోల్డింగ్ అవుట్ ద ప్యాకెట్ బై ఇట్స్ స్ట్రింగ్ వితౌట్ టచింగ్ ఇట్. సో ఆ వచ్చిన వ్యక్తి కూడా ఎట్లా వచ్చినాడంటే దాన్ని స్ట్రింగ్ పట్టుకొని, అంటే ఆ ప్యాకెట్కి చిన్నగా ఇట్లా వచ్చింటే స్ట్రింగ్ లాగా దాన్ని పట్టుకొని వస్తున్నాడు. వాటిని టచ్ చేయట్లేదు, లోపల ఉన్న ఫుడ్ని కూడా టచ్ చేయట్లే. ఐ స్టూడ్ దేర్ థింకింగ్ టు మై సెల్ఫ్. సో అక్కడ నుంచొని ఆలోచిస్తూ ఉందన్నమాట. ఇఫ్ యూ హోల్డ్స్ ఇట్ లైక్ దట్ ఓన్ ద ప్యాకేజ్ కమ్ అండన్ అండ్ ద వడైస్ ఫాలోడ్. సో పూర్తిగా హ్యాండ్తో పట్టుకోవట్లేదు, జస్ట్ స్ట్రింగ్ మాత్రమే పట్టుకున్నాడు పైన. సో అట్లా పట్టుకుంటే అది ఊడిపోయి కవర్లో ఉన్నవన్నీ కింద పడిపోవా అని చెప్పి ఆమెకు డౌట్ వచ్చింది. ద ఎల్డర్ వెంట్ స్ట్రైట్ అప్ టు ద ల్యాండ్ లార్డ్, బౌడ్ లో అండ్ ఎక్స్టెండెడ్ ద ప్యాకెట్ టువర్డ్స్ హిమ్, కప్పింగ్ ద హ్యాండ్ దట్ హెల్డ్ ద స్ట్రింగ్ విత్ హిస్ అదర్ హ్యాండ్. సో ఈ వ్యక్తి, ఆ పెద్ద ఆయన, స్ట్రైట్గా ఈ ల్యాండ్ లార్డ్ దగ్గరికి వెళ్ళాడు, ఆ భూస్వామి దగ్గరికి, ఆ ఓనర్ ఉంటాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి కొద్దిగా బెండ్ అయ్యి, అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తూ సో ఆ ప్యాకెట్ని తనకిచ్చాడనమాట. కప్పింగ్ ద హ్యాండ్ దట్ హెల్డ్ ద స్ట్రింగ్ విత్ హిస్ అదర్ హ్యాండ్. సో అది కూడా రెండు చేతులు అనమాట. తను ఏ చేత్తో పట్టుకున్నాడో ఆ చేయిని, అంటే ఒక చేత్తో పట్టుకున్నాడు కదా స్ట్రింగ్ని, ఇంకొక చేత్తో ఈ హ్యాండ్ను కూడా కవర్ చేస్తూ ఇచ్చాడు. ద ల్యాండ్ లార్డ్ ఓపెన్ ద పార్సల్ అండ్ బిగాన్ టు ఈట్ ద వడైస్. సో ఆయన ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ పార్సల్ని ఇంకా వడలు తినడం స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ ఐ హ్యాడ్ వాష్డ్ ఆల్ దిస్ అట్ లాస్ట్ ఐ వెంట్ హోమ్. సో వీటన్నిటిని చూసి ఆమె ఇంటికి వెళ్ళిందనమాట. మై ఎల్డర్ బ్రదర్ వాస్ దేర్. వీళ్ళన్న అక్కడే ఉన్నాడంట. ఐ టోల్డ్ హిమ్ ద స్టోరీ ఇన్ ఆల్ ఇట్స్ కామిక్ డీటెయిల్. సో ఆ స్టోరీ అంతా చెప్పింది, అందులో ఉన్న ఫన్నీ థింగ్స్ అన్నీ చెప్పింది ఆమె. ఐ ఫెల్ అబౌట్ విత్ లాఫ్టర్ అట్ ద మెమరీ ఆఫ్ ఎ బిగ్ మ్యాన్ అండ్ అన్ ఎల్డర్ అట్ దట్ మేకింగ్ సచ్ ఎ గేమ్ అవుట్ ఆఫ్ క్యారింగ్ ద పార్సిల్. సో ఆయన ఈ పార్సిల్ని అంత జాగ్రత్తగా కింద పడుతుందేమో అన్నట్టుగా, అంటే వీటిని టచ్ చేయకుండా పైన ఉన్న స్ట్రింగ్స్ని మాత్రమే పట్టుకొని వచ్చాడు కదా, అవన్నీ ఎందుకో ఫన్నీగా అనిపించింది. వాళ్ళ అన్నతో చెప్పింది అనమాట. బట్ అన్నన్ వాజ్ నాట్ అమ్యూస్డ్. కానీ వాళ్ళ అన్న ఆశ్చర్యపోలేదు దాన్ని చూసి. అన్నన్ టోల్ మీ ద మ్యాన్ వాజ్ ఇన్ బీయింగ్ ఫన్నీ వెన్ ఈ క్యారీడ్ ద ప్యాకేజ్ లైక్ దట్. సో అతను నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆ ప్యాకేజ్ని ఆయన ఫన్నీగా బిహేవ్ చేయలేదు అని చెప్పాడంట. హీ సెడ్ ఎవ్రీబడి బిలీవ్ దట్ దేవర్ అప్పర్ క్యాస్ట్ అండ్ దేర్ ఫోర్ మస్ట్ నాట్ టచెస్. సో ఏం చెప్పాడంటే, అక్కడ ల్యాండ్ లార్డ్ ఉన్నాడు కదా, ఆయన అప్పర్ క్యాస్ట్కి చెందినటువంటి వ్యక్తి, మనతో పోలిస్తే ఆయన అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తి. సో మనల్ని టచ్ చేయకూడదు. ఇఫ్ దే డిడ్ దే వుడ్ బి పొల్యూటెడ్. మనల్ని టచ్ చేస్తే వాళ్ళు పొల్యూట్ అయిపోతారు. దట్స్ వై హీ హ్యాడ్ టు క్యారీ ద ప్యాకేజ్ బై ఇట్స్ స్ట్రింగ్. సో ఇతను కూడా తను తినే ఫుడ్ను కూడా టచ్ చేయకూడదు. మనం అంటరాని వాళ్ళం, వాళ్ళు పొల్యూట్ అవుతారు మనల్ని టచ్ చేస్తే, మనం టచ్ చేసిన ఫుడ్ను కూడా వాళ్ళు తినరు అని చెప్పాడంట. వెన్ ఐ హర్డ్ దిస్ ఐ డిడెంట్ వాంట్ టు లాఫ్ ఎనీమోర్. ఇది విన్న తర్వాత ఆమెకు ఇంకా నవ్వాలని అనిపించలే. అండ్ ఐ ఫెల్ టెరిబ్లీ సాడ్. ఇంకా బాధ కలిగింది యాక్చువల్లీ. How could they believe that it was disgusting if one of us held that package in his hands, even though the vada had been wrapped first in a banana leaf and then parceled in paper? సో ఆ వడల్ని బనానా లీఫ్లో పెట్టినారు ఫస్ట్, మళ్ళీ దాన్ని పేపర్తో పార్సిల్ చేసినారు. అయినా చేత్తో పట్టుకుంటే ఇట్లా పొల్యూట్ అవుతుంది, అది రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు, అంటే అంటరాని వాళ్ళు అని చెప్పి ఇట్లా అనుకోవడం, ఇది ఎంత డిస్గస్టింగ్ అనిపిస్తూ ఉంది అని చెప్పి ఆమెకి బాధ కలిగిందనమాట. I felt so provoked and angry that I wanted to touch those wretched wadies myself straight away. సో ఆమెకి ఇంకా చాలా కోపం వచ్చి
ఆ వడల్ని తను టచ్ చేయాలని చెప్పి అనిపించింది అనమాట. ఏం టచ్ చేస్తే తినరా వాళ్ళు అన్నట్టు. వై షుడ్ వీ హ్యావ్ టు ఫెచ్ అండ్ క్యారీ ఫర్ దీస్ పీపుల్ ఐ వండర్డ్. మరి తినన్నప్పుడు ఎందుకు మనం ఎందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలా, ఎందుకు మనం క్యారీ చేయాలి వాటిని అని చెప్పి డౌట్ వచ్చింది. సచ్ అన్ ఇంపార్టెంట్ ఎల్డర్ ఆఫ్ అవర్స్ గోస్ మీక్లీ టు ద షాప్స్ టు ఫెచ్ స్నాక్స్ అండ్ హ్యాండ్స్ దెమ్ ఓవర్ రెవరెంట్లీ, బోయింగ్ అండ్ షrinking టు దిస్ ఫెలో హూ జస్ట్ సిట్స్ దేర్ అండ్ స్టఫ్స్ దెమ్ ఇన్ టు హిస్ మౌత్. సో మన కమ్యూనిటీలో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఒక ఇంపార్టెంట్ ఎల్డర్ ఆఫ్ అవర్స్, మనలో ఒక పెద్ద మనిషి అతను అండ్ మన కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి ఎవరికో అక్కడ జస్ట్ కూర్చొని తన నోట్లో పెట్టుకొని తింటా ఉన్నాడు. అటువంటి వ్యక్తికి అంగడికి వెళ్ళి, షాప్కి వెళ్ళి స్నాక్స్ ఇట్లా తీసుకొని చాలా జాగ్రత్తగా వంగి వంగి టచ్ చేయకుండా అంత జాగ్రత్తగా తీసుకొని వచ్చి అంత ఇవ్వాల్సిన అవసరం ఏముంది. ద థాట్ ఆఫ్ ఇట్ ఇన్ఫ్యూరియేటెడ్ మీ. సో ఆ ఆలోచనకే కోపం వచ్చింది ఆమెకు. హౌ వాజ్ ఇట్ దట్ దీస్ ఫెలోస్ థాట్ సో మచ్ ఆఫ్ దెమ్సెల్స్. సో ఎందుకు వాళ్ళ గురించి అంత ఎక్కువగా అనుకుంటా ఉంటారు ఆ ఫెలోస్ అంతా? బికాస్ దే హ్యాడ్ స్క్రేప్డ్ 4 కాయిన్స్ టుగెదర్, డిడ్ దట్ మీన్ దే మస్ట్ లూజ్ ఆల్ హ్యూమన్ ఫీలింగ్స్? వాళ్ళ దగ్గర మనకంటే కొంచెం డబ్బు ఎక్కువ ఉండొచ్చు, ఒక 4 కాయిన్స్ ఎక్కువ సంపాదించినంత మాత్రాన ఇంకా హ్యూమన్ ఫీలింగ్సే లేకుండా పోతాయా వాళ్ళకు? బట్ వీ టూ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, మేము కూడా మనుషులమే. అవర్ పీపుల్ షుడ్ నెవర్ రన్ దీస్ పెట్టి ఎర్రెండ్స్ ఫర్ దీస్ ఫెలోస్. సో మా పీపుల్ కూడా, మన వాళ్ళు కూడా అటువంటి వ్యక్తులకి ఇట్లా చిన్న చిన్న పనులు చేయకూడదు, రెస్పెక్ట్ కోల్పోయేలాగా. వీ షుడ్ వర్క్ ఇన్ దేర్ ఫీల్డ్స్, టేక్ హోమ్ అవర్ వేజెస్ అండ్ లీవ్ ఇట్ దట్. మన దగ్గర డబ్బు లేదు, వాళ్ళ పొలాల్లో పనిచేస్తాము, కూలీ డబ్బులు తీసుకుంటాం, అక్కడితో వదిలేయాలి. అంతేగాని వాళ్ళ దగ్గర ఇటువంటి చిన్న చిన్న పనులు చేస్తూ మనల్ని, మన స్థాయిని మనం తగ్గించుకోకూడదు. మై ఎల్డర్ బ్రదర్ హూ వాస్ స్టడింగ్ అట్ యూనివర్సిటీ హ్యాడ్ కమ్ హోమ్ ఫర్ ది హాలిడేస్. సో వీళ్ళ పెద్దన్న యూనివర్సిటీలో చదువుతూ ఉన్నాడంటే హాలిడేస్ కోసమని ఇంటికి వచ్చాడు. హీ వుడ్ ఆఫన్ గో టు ద లైబ్రరీ ఇన్ అవర్ నైబరింగ్ విలేజ్ ఇన్ ఆర్డర్ టు బారో బుక్స్. సో అప్పుడప్పుడు పక్కూర్లో ఉన్నటువంటి లైబ్రరీకి వెళ్తూ ఉంటాడు అనమాట కొన్ని పుస్తకాలని తెచ్చుకోవడం కోసం. హీ వాజ్ ఆన్ హిస్ వే హోమ్ వన్ డే వాకింగ్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ ది ఇరిగేషన్ ట్యాంక్. సో రోజు అట్లనే అంటే పక్కూరికి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాడు ఇంటికి. బ్యాంక్స్ ఆఫ్ ది ఇరిగేషన్ ట్యాంక్, సో ఈ వ్యవసాయం కోసం పెట్టుకొని ఉంటారు కదా చిన్న నదిలాగా, సో దాని పక్కన నడుచుకుంటూ వస్తున్నాడు. వన్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ మెన్ కేమ్ అప్ బిహైండ్ హిమ్. సో వీళ్ళల్లో ఈ ల్యాండ్ లార్డ్స్ మెన్ ఉంటారు కదా, ఆ ఫలానా భూస్వామి యొక్క మనుషులు, అతని దగ్గర పనిచేసే వాళ్ళు అతని కింద. సో వాళ్ళు వచ్చారు తన వెనకాలే. హీ థాట్ మై అన్నన్ లుక్డ్ అన్ఫెమిలియర్. సో వీళ్ళన్న ఎక్కడో యూనివర్సిటీలో చదువుతూ ఉంటాడు కదా, వీళ్ళ ఊర్లో ఎప్పుడు చూడలేదన్నమాట. సో అతను తెలియదు అనమాట, అన్ఫెమిలియర్. అండ్ సో ఈ ఆస్ట్, సో అడిగాడు, హూ ఆర్ యూ అప్ప, వాట్స్ యువర్ నేమ్, ఎవరప్ప నువ్వు, నీ పేరు ఏంటి అని చెప్పి అడిగారు. అన్నన్ టోల్డ్ హిమ్ హిస్ నేమ్. సో తన పేరు చెప్పాడు అన్నన్. ఇమీడియట్లీ ద అదర్ మ్యాన్ ఆస్ట్, వెంటనే ఇంకో వ్యక్తి అడిగాడు, తంబి ఆన్ విచ్ స్ట్రీట్ డూ యూ లివ్. సో ఏ వీధిలో ఉంటావు నువ్వు తమ్ముడు అని చెప్పి అడిగాడు. ద పాయింట్ ఆఫ్ దిస్ వాజ్ దట్ ఇఫ్ హీ న్యూ ఆన్ విచ్ స్ట్రీట్ వీ లివ్డ్ హీ వుడ్ నో అవర్ క్యాస్ట్ టూ. సో ఆ క్వశ్చన్కి ఎందుకు అడిగాడంటే ఏ వీధిలో ఉంటావు అని చెప్పి, నీ క్యాస్ట్ ఏంటి అని చెప్పి డైరెక్ట్గా అడగకుండా నీ వీధి ఏంటి అని చెప్పి అడిగాడు. సో ఏ వీధిలో ఉంటున్నాడో తెలిస్తే తన క్యాస్ట్ కూడా తెలుస్తుంది. అన్నన్ టోల్ మీ ఆల్ దీస్ థింగ్స్. సో వాళ్ళన్న ఇవన్నీ చెప్పాడు. అండ్ ఈ యాడెడ్, ఇంకా చెప్పాడు, బికాస్ వీఆర్ బార్న్ ఇన్ టు దిస్ కమ్యూనిటీ వీఆర్ నెవర్ గివెన్ ఎనీ ఆనర్, డిగ్నిటీ ఆర్ రెస్పెక్ట్. సో మనం ఈ కమ్యూనిటీలో పుట్టాం కాబట్టి అన్టచబుల్ పీపుల్ లాగా మనల్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు. సో ఎటువంటి గౌరవం కానీ, డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ రెస్పెక్ట్ ఏవి ఉండవు. వీఆర్ స్ట్రిప్డ్ ఆఫ్ ఆల్ దట్. సో ఇవన్నీ మన నుంచి లాగేసుకున్నారు. బట్ ఇఫ్ యూ స్టడీ అండ్ మేక్ ప్రోగ్రెస్ వీ కెన్ త్రో అవే దీస్ ఇండిగ్నిటీస్. సో మనం బాగా చదువుకొని అభివృద్ధి చెందితే కనుక, మంచి పొజిషన్కి వస్తే కనుక, ఈ ఇండిగ్నిటీస్ అన్నిటినీ, ఈ రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు కదా, వీటన్నిటి నుంచి మనం, అంటే వీటన్నిటిని దూరం చేయొచ్చు. సో స్టడీ విత్ కేర్, లర్న్ ఆల్ యూ కెన్. సో వాళ్ళ చెల్లెలకి చెప్తా ఉన్నాడు అనమాట, జాగ్రత్తగా చదువుకో, ఎంత వీలైతే అంత చదువుకో, మొత్తం అంతా చదువు అని. ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ అహెడ్ ఇన్ యువర్ లెసన్స్ పీపుల్ విల్ కమ్ టు యూ ఆఫ్ దెర్ ఓన్ అకర్డ్ అండ్ అటాచ్ దెమ్సెల్వ్స్ టు యూ. సో నువ్వు వీటన్నిటిలో అన్ని లెసన్స్ని, అంటే ఈ పాఠాలన్నింటినీ అంటే బాగా చదువుకుంటే నువ్వు, వాళ్ళ అవసరానికి తగ్గట్టు వాళ్ళే మన దగ్గరకు వస్తారు. సో నీకు క్లోజ్ అవుతారు అని చెప్పి. వర్క్ హార్డ్ అండ్ లెర్న్. సో కష్టపడి పనిచేసి నేర్చుకో అని చెప్పి చెప్తా ఉన్నాడు. ద వర్డ్స్ దట్ అన్నన్ స్పోక్ టు మీ దట్ డే మేడ్ ఎ వెరీ డీప్ ఇంప్రెషన్ ఆన్ మీ. సో ఆ రోజు తన అన్న చెప్పినటువంటి మాటలు తన మీద చాలా ప్రభావాన్ని చూపించాయి. అండ్ ఐ స్టడీడ్ హార్డ్ విత్ ఆల్ మై బ్రెత్ అండ్ బీయింగ్. సో చాలా కష్టపడి చదివిందనమాట. ఇన్ ఏ ఫ్రెంజీ ఆల్మోస్ట్. సో చాలా చాలా కష్టపడి. యాజ్ అన్నన్ హ్యాడ్ అర్జ్డ్ ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ మై క్లాస్. సో వాళ్ళన్న చెప్పిన విధంగానే క్లాస్ ఫస్ట్ వచ్చింది. అండ్ బికాస్ ఆఫ్ దట్ మెనీ పీపుల్ బికేమ్ మై ఫ్రెండ్స్. సో ఆ క్లాస్ ఫస్ట్ అవ్వడం వల్ల, తను బాగా చదువుతుంది అనిపించుకోవడం వల్ల చాలామంది కూడా తనకు ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఇది తను చిన్నప్పుడు ఫేస్ చేసినటువంటి అన్టచబిలిటీ గురించి బామ్మ చెప్పినటువంటి స్టోరీ.
సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.